ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం ఇది శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీకృష్ణ, మీరొకప్పుడు కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నారు. కావున ఆ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుడు. సన్యాసః కర్మయోగస్య నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతి. శ్రీ భగవానుడు చెప్పెను, కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము అను రెండును ఒకే ఫలమును మోక్షమును కలుగజేయును. అయితే ఆ రెండిటిలో ప్రారంభమున కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతి. గొప్ప బాహువులు గలవు అర్జున, ఎవడు ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి యోగి అనియే తెలియదగినది. ఏలా అనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి నా పండితాః ఏకమప్యాస్థితః సంయగోభయోర్విందతి ఫలం. అర్జున, కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము రెండును వేరువేరని అవివేకులు పలుకుదరే గాని వివేకవంతులు కాదు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో మనుజుడు మోక్షమును పొందుచున్నాడు. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగుల చేత ఏ స్థానము మోక్షము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా ఒకే ఫలమును కలుగజేయునదిగా ఎవడు చూచుచున్నాడో అతడే నిజముగా చూచువాడగును, తెలిసినవాడు అగును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. గొప్ప బాహువులు గలవో అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రముగా లక్ష్యమగు బ్రహ్మమును పొందుచున్నాడు.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామకర్మయోగమును ఆచరించువాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మను ఒకటిగా చూచువాడును నగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రనశ్నన్ గచ్చన్ స్వపన్ స్వేశన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమార్థతత్వము నెరింగిన యోగయుక్తుడు, ఆత్మయందే నెలకొనిన చిత్తము గలవాడు, ఆత్మయందే నెలకొనిన చిత్తము గలవాడు చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, నడచుచున్నను, ఊపిరి పీల్చుచున్నను, మాట్లాడుచున్నను, కండ్లు మోయుచున్నను, తెరయుచున్నను, గ్రహించుచున్నను, విడుచుచున్నను, ఇంద్రియములు వాని వాని విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేను ఒకంతైనను ఏమీయూ చేయుటలేదనియే తలంచును. అనగా ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకుండును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును ఫలాసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే అంటబడకుండును. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. నిష్కామకర్మయోగులు చిత్తశుద్ధి కొరకై సంగమును ఆసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మల యొక్క ఫలములను పరిత్యజించి చిత్తశుద్ధి వలన ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు, ఫలాపేక్షతో కర్మలను చేయువాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలములందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తి సుఖం వసి నవద్వారీ పురీ దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహము గల దేహధారి సమస్త కర్మఫలములను పరిత్యజించి ఏమీయూ చేయని వాడై, చేయింపని వాడై 9 ద్వారముల గల పట్టణమగు శరీరమునందు హాయిగా ఉండుచున్నాడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు ఆత్మ జీవులకు కర్తృత్వమును గాని కర్మములను గాని కర్మఫలములతోటి సంబంధమును గాని కలుగజేయుటలేదు. మరి ఏమి అనినా ప్రకృతి సంబంధము వలన కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభోః అజ్ఞానేనావృతజ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవని యొక్క పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపరు. అజ్ఞానముచే ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవము కలుగజేయుచున్నది. తద్బోద్ధయ సదాత్మానస్తన్నిష్టా సత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూతకల్మషాః. ఆ పరమాత్మయందే బుద్ధి కలవారును, ఆ పరమాత్మయందే మనస్సు కలవారును, ఆ పరమాత్మయందే నిష్ట గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా నించిన వారును జ్ఞానముచే ఎగరగొట్టబడిన పాపము గలవారలై పునరావృత్తి రహితమగు శాశ్వతమగు మోక్ష పదవిని పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నీ బ్రాహ్మణీ గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము గల బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, కుక్క మాంసము వండుకొని తిను చండాలుని యందును సమదృష్టి గలవారి, సమముగా చూచువారే జ్ఞానులు, ఆత్మానుభవము గలవారు అని చెప్పబడుదురు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి సమం స్థితాః. ఎవరి యొక్క మనస్సు సమభావమందు నిశ్చల స్థితియందు సర్వప్రాణులందును ఆత్మను సమముగా చూచుటలో స్థిరముగా ఉన్నదో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూపమును సంసారమును జయించిన వారు అగుదురు. ఏలా అనగా బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున సమత్వమందు స్థితి గల వారు బ్రహ్మమందున్న వారే అగుదురు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజితేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థితః. స్థిరమగు బుద్ధి కలవాడును, మోహరహితుడును, బ్రహ్మమందు నిలకడగలిగిన వాడును నగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును గాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును గాని పొందకుండును. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మనీయ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఎవడు
బాహ్యమును గల శబ్దాది విషయములందు ఆసక్తి నుంచడో అట్టివాడు ఆత్మయందెట్టి నిరతిశయ సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్ట అను సమాధితో గూడుకొనిన వాడై బ్రహ్మానుసంధానపరుడై అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఓ అర్జున, ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలం ఉండునవియు అయ్యున్నవి. కావున విజ్ఞుడగు వాడు వానియందు క్రీడింపడు, ఆసక్తి గొనడు. శక్నోతి హైవ యస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటని ఈ జన్మమునంది కామక్రోధముల యొక్క వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగియు చిత్తోపరతి గలవాడును సుఖవంతుడును అగును. యో అంతః సుఖోంతరరామా సదాంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో అధిగచ్చతి. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడై ఉండును అతడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును పొందుచున్నాడు. లభంతి బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు ఆసక్తి గలవారునునగు ఋషులు అతీంద్రియ జ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును పొందుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము గలవారును ఆత్మతత్వము నెరింగిన వారునునగు యత్నశీలులకు బ్రహ్మ సాక్షాత్కారము అంతటను శరీరమున్నప్పుడును లేనప్పుడును సర్వత్రా వెలయుచునే ఉన్నది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ కుక్షైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతీంద్రియమనో బుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యసదా ముక్త ఏవ సః. ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికి నెట్టివేచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటమునందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛ భయ క్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై ఆత్మ మననశీలుడై ఉండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడే అగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్తను, ఫలములను అనుభవించువాడుగను, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగను, సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరింగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమో అధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. శ్రీగీతామహత్యము. గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హృదాహృతః. ఏతన్మహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి.